నమస్తే సార్. నమస్కారం అండి. ఫుడ్‌తో తగ్గించుకోవచ్చు డయాబెటిస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు సార్. కానీ ఎలా తగ్గించుకోవాలి? ఏ ఫుడ్‌తో తగ్గించుకోవాలి? ఇప్పుడు డయాబెటీస్ అనేది ఏంటంటేనండి, బేసిక్‌గా మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయని సందర్భంలో శరీరంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి అలా అన్‌కంట్రోల్‌గా పెరిగే గ్లూకోజ్ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ ఏమవుతుంది, శరీరంలో ఉన్న ఇతరత్ర అవయవాలన్నిటినీ దెబ్బతీస్తుంది. ఓకే. జనరల్గా మనం తినే ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళాలి, కణం లోపలికి. అది కణం లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడేది ఇన్సులిన్. ఇప్పుడు ఈ కణం లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళిందంటే కణము దాంట్లో నుంచి శక్తిని తీసుకొని ఆ శక్తి మన శరీరానికి వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడము, లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చేది డయాబెటీస్ అంటారు. బేసిక్ ఇది మెటబాలిక్ డిసార్డర్ అని అంటారు. ఇది డిసార్డర్ అంటారు, డిసీజ్ కాదు ఇది. యాక్చువల్గా బేసిక్గా డయాబెటీస్ అనేది ఏంటంటే ఫుడ్కి సంబంధించినటువంటి ఒక డిసార్డర్. జనరల్గా మనం డ్రగ్స్ ఎందుకు తీసుకుంటామంటే మనకు ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫుడ్ మీద డిసీజ్ కాదు, ఇది డిసార్డర్ యాక్చువల్గా. సో దీని వల్ల ప్రాపర్ ఆర్డర్లో పెట్టచ్చు. అంటే దీంట్లో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఒకటి ఫుడ్ రిలేటెడ్గా కేర్ తీసుకోవడం, మన ఫిజికల్ యాక్టివిటీ సరిగా ఉందా లేదా చూసుకోవడం, దానితో పాటు రెగ్యులర్గా మన బాడీలో ఉండేటటువంటి గ్లూకోజ్ని చెక్ చేసుకోవడం. ఈ మూడిటి మీద ఫోకస్ చేసినారు అంటే ఖచ్చితంగా ఈ డిసార్డర్ని ఆర్డర్లో పెట్టేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఏ ఫుడ్ తీసుకోవాలి సార్? ఇప్పుడున్న కల్తీ అన్ని, ఏ ఫుడ్ పట్టుకున్నా కల్తీ, ఏది పట్టుకున్నా మనకి యాక్చువల్ న్యూట్రియంట్స్ అయితే అందదు. అంత పాలిష్డ్ వచ్చేసాయి, పెస్టిసైడ్స్ రిలేటెడ్ వచ్చి పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి వాటిల్లో అని అంటున్నారు హార్వెస్ట్ తర్వాత కూడా. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 1 kg బాడీ వెయిట్ కి 0.8 grams ప్రోటీన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 kg ఉన్నారనుకోండి, వాళ్ళకి రోజుకి 40 grams ప్రోటీన్ రావాలి. అది డయాబెటీస్ వాళ్ళకి సజెస్ట్ చేసినటువంటి అమౌంట్. ఇది ఎందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నమే తింటున్నారు అనుకోండి, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఓ రేంజ్లో స్పైకప్ అయిపోతాయి. అది కాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది అనమాట, కండరాలు తగ్గిపోతూ వస్తాయి. అంటే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసినారంటే రోజు రోజుకి సన్నబడిపోతా వస్తూ ఉంటారు, చాలా తగ్గిపోతారు. వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే కానీ ఉండవలసిన దానికన్నా తక్కువగా వచ్చేయడం మాత్రం మంచిది కాదు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఈ డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ముఖ్యంగా ఇది ఏ రకంగా మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంది అని మనం ఆలోచించాల్సి వస్తే, దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినాం అనమాట. అంటే మామూలుగా మార్కెట్లో ఉండే వాళ్ళలో 2 రకాల ప్రోటీన్స్, 3 రకాల ప్రోటీన్స్ మాక్సిమం ఉంటుంది. కానీ దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఒక రకమే ప్రోటీన్ ఫుల్గా ఇస్తే మాక్సిమం అబ్జార్బ్ కాదు. సో అందుకని దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినారు. 5 రకాల ప్రోటీన్ కూడా ఏదని మీరు నన్ను అడిగినారంటే, ఒకటి వచ్చి వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. బ్రౌన్ రైస్ గురించి మీరు వినే ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటారు. ఆ బ్రౌన్ రైస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్. ఇంకొకటి పచ్చి బట్టన్ వాళ్ళు గ్రీన్ పీస్ అంటారు కదా, దాంట్ నుంచి తీసిన ప్రోటీన్. ఇంకొకటి వచ్చి సోయా ప్రోటీన్. సో ఈ విధంగా 5 రకాల ప్రోటీన్స్ ఈ పౌడర్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మొత్తం 30 మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, ఆ తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది కంప్లీట్గా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్ పౌడరు. దీన్ని తీసుకోవడం వల్ల మార్నింగే తీసుకోవాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక స్కూప్ వచ్చి 12.5 grams తో సమానం. ఒక 2 స్కూప్లు అంటే 25 grams లేదా 20 grams ఒక స్కూప్ ఫుల్గా తలకట్టేసి ఇంకొకటి ఒక 1/4 భాగం తీసుకొని ఉదయాన్నే తాగినారంటే నీళ్ళల్లో కలుపుకొని, వాళ్ళకి జరిగేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. బేసిక్గా మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే సద్దిన తింటారు, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తారు, రాత్రి మళ్ళీ భోజనం చేస్తారు. అలా చేయడం వల్లనే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుంది యాక్చువల్గా. అలా కాకుండా మార్నింగ్ డయాగ్రాండ్ పౌడర్ కానీ తీసుకున్నారంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల దీంట్లో ఉన్న ఫైబర్, మళ్ళీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. దీంతో పాటు ప్రీబయాటిక్ కూడా ఉంటుంది, FOS ఫ్రక్టాలిగోసాకరైడ్ అని చెప్పేసి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆకలి కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది. వాళ్ళు డే ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఆకలి తగ్గుతుంది. సో వాళ్ళు తినే అన్నం ఎరాటిక్గా తినరు, ఎలాగంటే అలా తినరు. ఇంత అన్నం పెట్టుకొని ఫస్ట్ ఒక కూరతో, తర్వాత సాంబార్తో, తర్వాత రసంతో, తర్వాత మజ్జిగతో అలా తినరు అనమాట. ఇక్కడ ఇంకొకటి, ఆకలి తగ్గిపోతుంది అనగానే జనాలకి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, నాకు ఆకలి తగ్గిపోయిందంటే నాకు నీరసం వచ్చేస్తుందేమో, ఎనర్జీ ఉండదేమో అని అనుకుంటారు. లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి 5 రకాల ప్రోటీన్స్ ఇండియాలో
5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, దీన్ని ఎంఎన్టీ అంటారు, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు దీన్ని. ఇండియాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి డయాబెటిక్ ప్రోటీన్ పౌడరు లేదు. ఓకే. మిగతా వాళ్ళంతా 2 రకాల ప్రోటీన్స్ 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ అయితే ఏమి, దీంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్, ఫైబరు, తర్వాత ప్రీబయాటిక్, ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరానికి ఇవ్వవలసినటువంటి ఎనర్జీని ఇస్తుంది, శరీరానికి ఇవ్వవలసినటువంటి పోషకాలన్నిటిని ఇస్తుంది, వాళ్ళ ఆకలిని తగ్గిస్తుంది. దేర్బై ఏమవుతుందంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో దీన్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో ఉండే నంబర్, ఈ వీడియోలో ఉండే నంబర్కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ కాల్స్ అటెండ్ చేస్తారు, వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకుంటారు, తెలుసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఈ పౌడర్ని పంపిస్తారు. ఇది ఒక టిన్ వచ్చేసి ఒక 10 daysకి వస్తుంది. ఇలాంటివి ఒక మంత్కి 3 tins వాడుకోవాలి. అంటే ఒక టిన్ వచ్చేసి 400 గ్రాములు ఇది. ఇలాంటిది ఒక నెలకు వచ్చేసి ఒక 3 టిన్నుల దాకా అవసరం పడుతుంది. 1200 గ్రాములు ఉంటుంది, 1200 గ్రాములు ఉంటుంది. సో ఈ 3 తీసుకొని గాన నెలకు 3 టిన్నులు తీసుకొని వాళ్ళు దీన్ని తీసుకుంటూ మిగతా డిసిప్లిన్ కనుక పాటించినారంటే ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ పీపుల్ ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ విధంగా లీడ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట.